వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను మీ భారతిని. వెల్కమ్ టు పుష్పాస్ ఏ టు జెడ్ కంటెంట్ ఛానల్. నేను ఈరోజు ఒక మినీ వ్లాగ్తో మీ ముందు వచ్చాను. ఈరోజు మేము తడేల్ మూవీ నాగ చైతన్య సాయి పల్లవి మూవీ అయింది. మూవీకి బెంగళూరులోని వైట్ ఫీల్డ్ దగ్గర ఉండే శాంతినికేతన్ మాల్లో సినిమా బుక్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ సినిమా థియేటర్ కోసం మేము బయట ఆటోని ఓలా క్యాబ్ కోసం వెయిట్ చేసాము. క్యాబ్ అయితే వచ్చింది. వచ్చిన వెంటనే ఇక్కడ సినిమా హాల్లో అయితే ఎంట్రన్స్ అయ్యాము. ఇది ఎంట్రన్స్లో స్టార్టింగ్లో అనమాట. ఇది లోపలికి వెళ్ళంగానే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇదంతా. లోపలంతా కూడా చుట్టుపక్కల షాపింగ్ మాల్స్, బట్టల షాపులు, తర్వాత ఏ టు జెడ్ ప్రోజన్స్ కానీ, డబ్బాస్ కానీ, తర్వాత ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్, కంప్యూటర్స్, ఫోన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా అవైలబిలిటీగా ఉంటాయి. ఇక్కడ ఎంట్రన్స్లో స్టార్టింగ్లోనే మాకు ఒక చెకింగ్ అనేది ఉంటుంది. ఒక సెక్యూరిటీ చెకింగ్ అనేది ఉంటుంది. తర్వాత లోపలికి వెళ్ళంగానే ఈ షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ రకరకాలైన షాపులు, బట్టలు అన్నీ ఉంటాయి. మామూలుగా థియేటర్ బుక్ చేసింది 1 o'clock మూవీ. 1 o'clock అయితే మేము 12:15 అంతా అక్కడ చేరుకున్నాము. కాబట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం మాత్రం లోపల ఎంట్రన్స్ అనేది ఉంటుంది. దానికోసం ఈ మాల్లో చుట్టుపక్కల ఉండే షాప్స్ అన్నీ కూడా ఒకసారి కవర్ చేశాము. అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషను. మనము మూవీ థియేటర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైనా పర్చేస్ చేసి వెళ్ళినామంటే వాళ్ళు ఆ లగేజ్ నాట్ అలౌడ్ అనమాట. అన్నీ బయటపడేయాలి. వాళ్ళు దానికి ష్యూరిటీ లేదనమాట. కాబట్టి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కావాలని, ఇంకా టైం ఉంది కాబట్టి ఏదైనా కావాలని చుట్టుపక్కల ఒకసారి సెర్చ్ చేసాము. సెర్చ్ చేసి మూవీ చూసుకున్న తర్వాత మేము దాన్ని పర్చేస్ చేసి తర్వాత డైరెక్ట్గా ఇంటికి తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ ఈ మాల్లో సినిమా థియేటర్కి వెళ్ళాలంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకే వాళ్ళు అనేది లోపల ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఇక్కడంతా చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ కానీ, తర్వాత సోప్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. జస్ట్ టైం పాస్కి ఇవన్నీ కూడా మేము చూడాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ నేను ఒక వీడియోస్ అనేది తీసుకుంటున్నాను మిర్రర్లో చూసి. ఇంకా ఎక్కడికి పోయినా కానీ మనకి ఇది ఒక హ్యాబిట్ కదా, ఫోటోలు తీసుకోవడము, వీడియోలు తీసుకోవడం ఇవన్నీ. తర్వాత ఇక్కడ మేము హాట్ క్యారేజ్ ఒకటి, తర్వాత టీ షర్ట్లు, జీన్స్ ప్యాంట్లు అనేది కూడా కొనుక్కోవడం జరిగింది. ఇది ప్లాస్టిక్ డబ్బాస్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. తర్వాత నేను కూడా ఒక రౌండ్ అలా వేసేసి చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏమున్నాయో అని చెప్పి చూశానమాట. మాల్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఎంత హైజెనిక్గా, ఎంత నీట్గా ఉందంటే మన భారతదేశం ఇంత బాగా అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, ఆల్రెడీ అభివృద్ధి చెందిపోయింది అని అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఏమంటే సెక్యూరిటీ అనేది వాళ్ళు కూడా 3 సార్లు చెకింగ్ అనేది ఉంటుంది. ఎంట్రన్స్లో ఒకటి, లిఫ్ట్లో ఒకటి, పైన సినిమా థియేటర్లో ఒకటి. ఈ విధంగా చుట్టుపక్కలంతా కూడా ఒక విధంగా రౌండప్ అనేది వేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నీట్నెస్ కానీ, బిల్లింగ్ మెథడ్ కానీ అన్నీ కూడా చక్కగా ఉంటుందండి. అందుకని మీకు చూపించడానికి ఇలా ఒకసారి మీకు ఒక రౌండప్ అయి చేశాను. వీడియో అయితే లెంత్గా ఉంది, బోరుగా ఉందని అనుకోవద్దండి. ఒకసారి తనివి తీరా చూసారంటే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది అని ఉద్దేశంతో నేను చెప్పాను. ఇక్కడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టున్నారు. చాక్లెట్ తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ లభ్యమవుతాయి. మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడంతా కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి, రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఉంటాయండి. మనకి ఇంట్లో కేక్స్ కానీ, తర్వాత స్మూతీస్ కానీ, లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ కుకీస్ కానీ, చాక్లెట్స్ కానీ తయారు చేసుకోవడానికి ఇక్కడ మెటీరియల్ అన్నీ కూడా చాలా సులభంగా, ఈజీగా మనకి పర్చేస్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి.
ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉందని, బోరింగ్‌గా ఉందని అనుకోవద్దండి. ఎప్పుడైనా మీరు షాపింగ్ చేయాలనుకుంటే మీకు కన్వీనియంట్‌గా ఇక్కడ అంటే దగ్గరగా ఎప్పుడైనా మాల్స్‌లోకి వెళ్ళినప్పుడు మీరు ఇట్లాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. చాక్లెట్ పౌడరు, చాక్లెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. ఇంకా చుట్టుపక్కల కూడా ఒకసారి ఇట్లా ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఇదంతా షాప్ అంతా కూడా చూడడం జరిగింది. ఇదొచ్చి చిన్న మినీ బార్ అండి. దీంట్లో వైన్స్ అండ్ బీర్ అనేసి ఇక్కడంతా కూడా వైన్, బీరు కలెక్షన్ అనేది ఉంది. వైన్ అండ్ బీర్ రెస్టారెంట్ లాగా ఒక చిన్న బార్ రెస్టారెంట్ లాంటిది ఇది. ఇక్కడ జెంట్స్‌కి అవైలబిలిటీగా డిఫరెంట్ ఫ్లేవర్స్‌తో వైన్, బీర్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది. ఇంకాస్త ముందుకొస్తే కాస్మెటిక్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంది అమ్మాయి. కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా చాలా ఆమె ఇంకా మూవీకి ఇంకా 3/4 గంట టైం ఉండంగానే సరే ఒకసారి టెస్ట్ చేసింది. మన స్కిన్ టోన్‌కి ఏది సూటబుల్‌గా ఉంటుందో ఫౌండేషన్ క్రీమ్ అనేది అమ్మాయి ఒకసారి టెస్ట్ చేసి నాకు చూపించింది. ఒక ప్రైమరీ అనే ఒక క్రీమ్ అనేది చూపించింది. ఆ కంపెనీ నేను చూసే లోపల ఇంకా మూవీ స్టార్ట్ అయిపోతుందని బయటికి రావాల్సొచ్చింది. ఆ స్కిన్ టోన్ తగ్గట్టు ఒక క్రీమ్ అనేది నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. టెస్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి నాకు ఇలా చూపించింది. బాగుంది, ఇది సూట్ అయింది నీ స్కిన్‌కి అని చెప్పి. ఇంకా అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మూవీ స్టార్ట్ అయిపోగానే ఇంకా అక్కడి నుంచి బయటికి రావడం జరిగింది. తర్వాత ఇవి ఇంకొక రౌండప్ అనేది వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత మూవీలోకి ఇంకా ఎంటర్ అవ్వడానికి లోపలికి వెళ్ళడం జరిగిందనమాట. తర్వాత మూవీకి ఎంటర్ అయ్యే లోపల మా సిస్టర్ ఏం చెప్పిందంటే ఒకసారి రెస్ట్ రూమ్కి వెళ్ళేసి వద్దాము, తర్వాత లోపలికి వెళ్దాము. ఎందుకంటే ఒకసారి మూవీ స్టార్ట్ అయిందంటే అక్కడంతా కొంచెం డార్క్గా లైటింగ్ అనేది కూడా పెద్దగా వేయరు. మళ్ళీ ఎందుకులే ఒకేసారి వెళ్దామని ఒక చిన్న రెస్ట్ రూమ్లోకి వెళ్ళి రిఫ్రెష్మెంట్ అయ్యి మళ్ళీ మూవీ థియేటర్లోకి ఎంట్రన్స్ అవ్వడం జరిగింది. అసలు ఎంత బాగుంటుందంటే ఎంత హైజెనిక్గా ఎంత నీట్గా ఉంటాయంటే అంత నీట్గా ఉంటాయి. ఇప్పుడు మళ్ళా ఇంకొక మాల్‌లో నుంచి ఫస్ట్ ఫ్లోర్ కాకుండా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్‌లో సినిమా థియేటర్ అనేది ఉంది. ఆ థర్డ్ ఫ్లోర్ పోవడానికి లిఫ్ట్‌లో వెయిట్ చేసాము. ఆ లిఫ్ట్‌లో లోపలికైతే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఇట్లా చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళా సినిమా థియేటర్‌లోకి అడుగు పెట్టడం జరిగింది. ఆ సినిమా థియేటర్ ముందర ఎంట్రన్స్‌లో ఇట్లాంటి మంచి రెస్టారెంట్లు అనేవి చుట్టుపక్కల కూడా ఉంటాయి. మనకి నచ్చిన రెస్టారెంట్‌లోకి వెళ్ళి మనకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ మనం తినొచ్చు. అది దేశ విదేశాల్లో ఉండే చైనీస్ ఫుడ్ కావచ్చు, జపనీస్ ఫుడ్ కావచ్చు, అమెరికన్ ఫుడ్ కావచ్చు, తర్వాత గుంటూరు వారి భోజనాలు, ఆంధ్ర భోజనాలు ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అడన్నా కూర్చొని కూడా రిలాక్స్‌గా మనం తినొచ్చు అనమాట. ఇది వచ్చి థియేటర్ అండి. ఈ థియేటర్ బయట అవుట్ సైడు మూవీకి సంబంధించిన ఫ్లెక్సీ లాంటివి డిజిటల్ బోర్డులో డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఏ టైమింగ్స్ ఎప్పుడు ఎలా అనేది అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయన్నమాట. 1:00 ఏ మూవీ థియేటర్ రన్ అవుతుంది ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మళ్ళా సినిమా థియేటర్ లోపలికి వెళ్ళడానికి ఒక చెకింగ్ అనేది ఉంటుంది. అతను మూవీ టికెట్ అనేది ఆన్లైన్లో చూపించబడినది. మేము ఒక టికెట్ వచ్చి ₹300 అనమాట. అది లాస్ట్ బాల్కనీలో లాస్ట్ సీట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి మూవీ థియేటర్ లోపలికి వెళ్ళంగానే ఇట్లా ఎంట్రన్స్‌లో ఇదంతా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఉంటుంది. లోపలికెళ్ళేసి బాగా ఇంకా లోపలికెళ్తూ ఉంటే అక్కడ చెకింగ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి లోపలొచ్చి మాకు ఒక 10, 15 బ్లాకులు దాకా ఉంటాయి. దాంట్లో ఎయిత్ బ్లాక్‌లో తండేల్ మూవీ అనేది రన్ అవుతుంది. అక్కడ ఎయిత్ బ్లాక్‌లో మేము వెయిట్ చేయడం జరిగింది. ఇంకా 15 మినిట్స్ ఇంకా టైం ఉంది. ఇక్కడ చూడండి డిజిటల్ బోర్డ్‌లో మూవీ పేరు అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. చుట్టుపక్కల కూడా తిన్నెల లాంటిది కూడా అరేంజ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ కూర్చొని టైం అయ్యేంత వరకు అక్కడ కూర్చొని వెయిట్ చేసేదానికి అక్కడ ఉంటుందన్నమాట. మాదొచ్చి లోపల సినిమా హాల్‌లో మాల్‌లో శాంతినికేతన్ మాల్‌లో థర్డ్ ఫ్లోర్‌లో
ఎయిత్ బ్లాక్లో మా మూవీ అనేది రన్ అయింది. ఇక్కడ చూడండి ఒక పెద్ద తిన్నది లాంటివి కూడా అరేంజ్ చేస్తారు, అక్కడ కూడా కూర్చోవచ్చు అనమాట. కూర్చున్న తర్వాత మేము మూవీకి అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఇది చుట్టుపక్కల అనమాట ఎంట్రన్స్ లోపల హాల్లో చుట్టుపక్కల ఒక పెద్ద బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో డిజిటల్గా పిక్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఈ పక్కంతా కూడా స్నాక్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. పాప్కార్ను, లైక్ సమోసా, కుకీస్, కేక్స్, ఇవన్నీ కూడా ఇంటర్వెల్లో కానీ మనం ఇంటర్వెల్ ముందు కానీ తీసుకోవడానికి ఇవన్నీ ఉంటాయి. అవుట్ సైడ్ ఫుడ్ అసలు నాట్ అలౌడ్ అండి. ఏమైనా పర్చేస్ చేసింది కూడా సినిమా థియేటర్లోకి ఎత్తుకుపోవడానికి వీలు లేదు, బయటే పెట్టేయాలి. ఇక్కడ చూడండి మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ కూడా కూర్చొని రిలాక్స్గా మాట్లాడుకోవచ్చు. కూర్చొని ఒక కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి లోపలికి పంపిస్తారు. అంతకంటే ముందు కూడా మనం ఇక్కడ కూర్చొని ఎంటర్టైన్ అవ్వచ్చు అనమాట. పెద్ద పెద్ద డైనింగ్ హాల్తో కూడిన లాంటి చైర్స్ అలాంటివన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నానంటే, మన మూవీలో వాళ్ళు మినిమం ఎంత మెంబర్స్ అనేది కాదండి, ఒక్కరు వచ్చినా కానీ సినిమా అయితే రన్ చేస్తారు. మళ్ళీ టికెట్ల గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. అదేంటంటే మూవీ టికెట్లు అనేవి వీక్ స్టార్టింగ్లో వచ్చి ఒక రేటుగా ఉంటాయి, వీక్ ఎండింగ్లో వచ్చి ఒక రేటుగా ఉంటాయి. వీక్ స్టార్టింగ్లో 150 రూపీస్ అలా ఉంటాయి. వీక్ ఎండింగ్లో 300 నుంచి 400, 700 బిలో లోపల కూడా టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీకు లో టికెట్లో లో ప్రైస్లో కావాలంటే వీక్ స్టార్టింగ్లో టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. మేమైతే అటు వీక్ స్టార్టింగ్ కాదు, వీక్ ఎండింగ్ కాదు, మిడిల్లో వెళ్ళాము. అప్పుడు ఒక టికెట్ వచ్చి 300 రూపీస్ పడింది. వెనకాల బాల్కనీ సీట్లో బ్యాక్లో కూర్చున్నాం మేము. తండేల్ మూవీ అయితే చాలా బాగుందండి. సాయి పల్లవి తర్వాత వచ్చి నాగ చైతన్య యాక్షన్ అయితే సూపర్బ్గా ఉన్నింది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి అది. మూవీలో ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్ చేశారా? చెక్ చేసిన తర్వాత లోపల ఎంట్రన్స్ అనమాట. మూవీ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అది. ఇక్కడంతా లోపల డార్క్గా ఉండిందండి ఆ స్టెప్స్కి అంతా కూడా. లోపల స్టెప్స్ అన్నీ కూడా డార్క్గా ఉంటాయి. మేము వెనకాల బాల్కనీ సీట్ అనేదాన్ని బుక్ చేసుకున్నాం జరిగింది. ఇది వచ్చి రెక్లైనర్ అనమాట. మనకి 2 బటన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఆ బటన్స్ని ముందర ప్రెస్ చేస్తే పైకి, వెనక ప్రెస్ చేస్తే లోపలికి ఉంటాయి. మనకు ఇది రిక్లైనర్ సీటింగ్ అరేంజ్మెంటు. మనకు కావాల్సినప్పుడు కంఫర్టబుల్ జోన్లో కాల్స్ ఆపుకోవచ్చు, తర్వాత లోపలికి సెట్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా రిలాక్స్గా ఏదైనా అట్లా పడుకోవడానికి కూడా వీలుగా అవైలబిలిటీగా ఇలా ఉంటుందన్నమాట సీటింగ్ అరేంజ్మెంట్ అనేది. వెనకాల కంఫర్టబుల్ జోన్లో చాలా 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 కంఫర్టబుల్గా చాలా చాలా కొంచెం చాలా కంఫర్టబుల్ జోన్లో అనేది సీటింగ్ అనేది అరేంజ్మెంట్ అనేది ఉంది. మూవీ అంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేయడం జరిగింది. ఈ మూవీ అనేది ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు అనమాట చక్కగా. అంటే పిల్లలు పెద్దలతో కూర్చొని కూడా ఈ మూవీ చూడొచ్చు, అంత డీసెంట్గా ఉంది. సాయి పల్లవి గారి డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా లో ప్రైస్, లో బడ్జెట్లో ఉండేది. కనీసం అమ్మాయికి తల కూడా సరిగ్గా చిక్కు చూడకుండా అంత నార్మల్ దీంట్లో మేకప్ వేయడం కూడా జరిగింది. మేకప్ అనేది లేదండి, అసలు హెయిర్ స్టైల్ కానీ మేకప్ అనేది ఏమీ లేకుండా అమ్మాయిని ఎలా ఉన్న అందానికంటే కూడా డిగ్రేడ్ చేసి చూపించారు. కానీ అమ్మాయి పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఉంది. నాగ చైతన్య యాక్షన్ కూడా చాలా సూపర్గా ఉన్నింది. మొత్తానికి మూవీ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము. మంచి హైజెనిక్ అయిన, ఒక కాస్ట్లీ అయిన, ఒక కంఫర్టబుల్ జోన్లో ఉన్న ఒక థియేటర్లో మంచి సీటింగ్స్తో మంచి మూవీని చూసి చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా అసెండింగ్ ఆర్డర్లో ఉంటుందన్నమాట. అంటే ఏ జోన్లో కూర్చున్నా కానీ నెక్ పెయిన్ కానీ బాడీ పెయిన్స్ అనేది లేకుండా ఈ థియేటరు ఎక్సలెంట్గా కట్టారండి. మామూలుగా మనము స్మాల్ టౌన్స్లో ఉండే థియేటర్కి ఇక్కడ కట్టిన థియేటర్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంత టెక్నాలజీతో కట్టారనమాట. ఎక్కడ ఏ మూలలో కూర్చున్నా కంఫర్టబుల్ జోన్లో నీట్గా స్పష్టంగా మూవీ అనేది కనపడుతుంది. ఇక్కడ బయట బోర్డ్స్ అనేవి డిజిటల్ బోర్డ్స్ అనమాట. ఏ టైంలో ఏ మూవీ స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ డిజిటల్ బోర్డులో నేమ్తో సహా ఇక్కడ టైమింగ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా టోటల్ మాల్ అంతా కూడా కంప్యూటరైజ్డ్ డిజిటల్తో కూడి మంచి హైజెనిక్తో, మంచి ఒక హై ప్రొఫైల్తో కూడిన ఒక మంచి లుక్తో కూడిన ఒక థియేటర్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట.
ఏమైనా బెంగళూరే అండి. చిన్న సిటీలకి, పెద్ద సిటీలకి ఎంత తేడా ఉందో మనకు తెలుస్తుంది. నిజంగా మనము పెద్ద పెద్ద మెట్రోపాలిటీ సిటీలోనే పుట్టి పెరిగినందువల్ల అక్కడ ఉండే చుట్టుపక్కల యాటిట్యూడ్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ మనకి అడ్జస్ట్ అవుతుంది. అడ్జస్ట్ చేయడం వల్ల కూడా దానివల్ల కూడా మనం ఏం చేస్తామంటే ఇంకొంచెం డబ్బులు సంపాదించుకోవాలి, ఇంకా కొంచెం నీట్‌గా ఉండాలి అనేది ఆ పద్ధతులు అవన్నీ అలవైనప్పుడు యాటిట్యూడ్‌లో, వే ఆఫ్ డ్రెస్సింగ్‌లో కానీ, వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది కూడా బాగా డెవలప్ అవుతుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏమిటో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నిజంగా నాకు ఒక అమెరికాలోనో లేక లండన్లోనో చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మొత్తం సినిమా హాల్ మొత్తం సినిమా చూసి థియేటర్ మొత్తం థియేటర్లో కానీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లు కానీ నాకైతే బాగా ఎంజాయ్ చేశాను. కాస్ట్ కూడా విపరీతంగానే ఉంటుందండి. అక్కడ ఫుడ్ మాల్ అంటే ఎక్కువ కాస్ట్, జిఎస్టీ ట్యాక్స్లు అన్నీ కలిపి ఎక్కువ, నార్మల్ కంటే కూడా ట్రిపుల్ రేట్లో ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. కానీ మనము మన కోసం మనం ఖర్చు పెట్టుకోవడంలో ఎలాంటి ఇబ్బంది అనేది మనం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి మనం ఒక నెల శాలరీ మనం సేవింగ్స్ అవన్నీ పెట్టుకున్న తర్వాత ఒక 1 మంత్ శాలరీ మన కోసం మనం ఇలా పెట్టుకున్నప్పుడు మనకి హాయిగా అనిపిస్తుంది. మళ్ళా మనం తిరిగి అంత డబ్బుని ఎలా సంపాదించుకోవాలని క్రియేటివ్ ఆలోచనలు కూడా వస్తుంది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. తర్వాత మూవీ అయిన తర్వాత మేము ఒక ఫుడ్ తినడానికి బయటొచ్చేసాము. చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న రెస్టారెంట్లు, స్టాల్స్ అన్నీ కూడా మేము వెరిఫై చేసాము. అన్ని ఫుడ్ వెరైటీస్ అన్నీ. ఆ రోజు థర్స్‌డే కాబట్టి నాన్ వెజ్ మేము మోస్ట్‌లీ తీసుకోలేకపోయినాము. సరే ఇంకా గ్యాదర్ చేసి ఒక మంచి ఫుడ్ ఐటెంకి ఒక ఫుడ్ స్టాల్‌లో వెతకడం జరిగింది. తర్వాత మేము ఒక కాస్మెటిక్స్ సంబంధించిన ఒక షాప్లో అయితే హెల్త్ అండ్ గ్లో అనే షాప్లోకి ఎంటర్ అయిన ఆన్లోనే హెల్త్ అండ్ గ్లో అనే స్టాల్లో ఎంటర్ అవ్వడం జరిగింది. అక్కడ మాకు కావాల్సిన కాస్మెటిక్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ కొన్ని 50% ఆఫరు, తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ అయితే కొంచెం డిస్కౌంట్ ఇవ్వబడడం జరిగింది. అవన్నీ కూడా నీట్‌గా సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకుని మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాము. ఆ సెలక్షన్‌లో వాళ్ళు స్కిన్ టెస్టింగ్ అనేది కూడా చేయడం జరిగింది. మన స్కిన్ టోన్‌కి ఏమేమి క్రీమ్స్ అయితే సూటబుల్ అవుతాయి అది నేను మా చెల్లెలు తీసుకోవడం జరిగింది. తీసుకొని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఇక్కడ కూడా మళ్ళీ ఒక టెస్టింగ్ అనేది చేయడం జరిగింది. టెస్ట్ చేసి నా స్కిన్కి ఏది సూట్ అవుతుందో ఆ ఫౌండేషన్ క్రీమ్ తీసుకోవడం జరిగింది. మనము డైరెక్ట్‌గా ఆన్లైన్‌లో తీసుకోవడం కంటే కూడా ఆన్లైన్‌లో మనం డైరెక్ట్ తీసుకోవడం కంటే కూడా డైరెక్ట్‌గా మన స్కిన్‌కి జోన్‌కి ఏ క్రీమ్ అయితే సూటబుల్ అవుతుందో అట్లాంటివన్నీ కూడా మనకి తీసుకునే ఫెసిలిటీ అనేది ఈ షాప్‌కెళ్ళి తీసుకోవడం వల్ల మనకి గెయిన్ అవుతుందనమాట. దాన్ని బట్టి మన చర్మపు రంగుని బట్టి మన కాస్మెటిక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడుండే కూడా సెల్లింగ్ గర్ల్స్ అందరూ కూడా చక్కగా పేషెన్సీగా ఎన్ని ఐటెమ్స్ కావాలంటే అన్ని ఐటెమ్స్ మనకి టెస్ట్ చేసి మనకి ఏ సూట్ అవుతుందో అది ఇవ్వబడడం జరుగుతుంది. ఫైనల్‌గా అయితే నా స్కిన్ టోన్ తగిన క్రీమ్స్, ఫౌండేషన్ క్రీమ్స్, సన్ స్క్రీన్ లోషన్స్, తర్వాత
కొంచెం నెయిల్ పాలిషెస్, ఐబ్రోస్, ఐలైనర్స్ ఇలాంటివన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మొత్తం బిల్ అయితే 3895 రూపీస్ దాకా అయింది. పర్వాలేదు, ఎందుకంటే ఇవన్నీ మన నిత్యావసరాలు, ఇవన్నీ మనకి మ్యాండేటరీగా మనకు కావాల్సిన వస్తువులే కాబట్టి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం జరిగింది. ఇక్కడ సెల్లింగ్ వాళ్ళు వచ్చి ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి నీట్గా ఓపిక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతిదీ ఒకటి, ఇప్పుడు మనకి స్కిన్ కేరింగ్ సంబంధించిన విషయాలు కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని ప్రోడక్ట్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, దాని రేటు, మళ్ళీ బిల్ వేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి వాళ్ళు ఒకటికి 2 సార్లు ఒక్కొక్క బిల్ని 2 సార్లు కూడా వేసేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ బిల్ని అంతా కూడా మళ్ళీ కూడా రీచెక్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ అవన్నీ కరెక్ట్గా ప్రోడక్ట్ గురించి తెలుసుకొని మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం డబ్బులు పెడతాము, ప్లస్ స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఈ మాత్రం పేషెన్స్ అనేది, మనం టైము పేషెన్స్ అనేది స్పెండ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కాబట్టి ఇక్కడే మాకు 1 అవర్ పైన పట్టింది ఇక్కడంతా సెలెక్ట్ చేసుకోవడానికి. మొత్తానికి ఫైనల్కి మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కాజల్ పెన్సిల్, హెయిర్ రిమూవర్ సంబంధించింది, గాజులు, మాస్క్, నెయిల్ పాలిషెస్, సన్ స్క్రీన్ లోషన్స్, మేకప్ ఫౌండేషన్స్, తర్వాత లాక్మీ గాజులు, ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా, తల బ్లెండరు, ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. హెయిర్ ఆయిల్, తర్వాత హెయిర్ షాంపూ, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బిల్ అయితే బాగా వాచిపోయింది. 3853 రూపాయల దాకా బాగా వాచిపోయింది. ఫైనల్గా రేట్ అనేది చూసుకొని మిగతావన్నీ కూడా తీసుకోవడం జరిగింది. తీసుకొని బిల్ అయితే 2 సార్లు ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఒకసారి చెక్ చేసుకొని బ్యాగ్లో వేసుకోవడం మంచిదన్నమాట. ఈ వీడియో అయితే మీకు ఎక్కువ లెంత్ అని అనిపించవచ్చు, కానీ యూస్ఫుల్గా ఉంటుందని ఈ విధంగా చేయబడింది. మొత్తానికైతే ఇన్ని ఐటమ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఫైనల్గా మళ్ళీ మేము కిందకి అయితే రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఒక ఫుడ్ ఐటమ్ తీసుకోవడానికి, ఫుడ్ తినడానికి ఇక్కడ వచ్చి ఒక స్టాల్కి అయితే వచ్చాము. అందులో మేము వచ్చి ఒక కబాబ్ ఐటమ్స్ అనేది ఒకటి తీసుకున్నాము. తర్వాత స్పెషల్ మమూస్ అనేవి ఒకటి తీసుకున్నాము. తర్వాత బ్రౌనీ అనేది ఒక దాన్ని, పొటాటో బాల్స్, పొటాటో చిప్స్ లాంటి బాల్స్ ఒకటి, తర్వాత కబాబ్ లాంటివి పీసెస్ అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక బ్రౌనీ అనేది ఆర్డర్ చేయడం జరిగింది. మొత్తం బిల్ అయితే 450 రూపాయల దాకా అయిపోయింది. ఇవన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళ జిఎస్టీ కానీ, వాళ్ళు రెంట్ హౌసెస్ కానీ అవన్నీ కూడా గ్యాదర్ చేసి బయట ఫుడ్ కంటే కూడా త్రిబుల్ రేటుగా పెట్టడం జరుగుతుంది. కానీ ఎప్పుడో ఒకసారి మనం బయట వస్తున్నాం కాబట్టి అలా మనం ఇవ్వడం వల్ల వాళ్ళ బిజినెస్ బాగుంటుంది, వాళ్ళే హ్యాపీ అవుతారు, మనము హ్యాపీ అవుతాము. మనం సంపాదించిన దాంట్లో నెలలో ఒక్కరోజు ఇలా ఖర్చు పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదని నా అభిప్రాయము. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సంవత్సరాలు పడి సంపాదిస్తూ ఉంటాము, సేవింగ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం సంపాదించిన 1 మంత్ శాలరీలో కాస్త కోస్త ఇలా మనం స్పెండ్ చేయడంలో తప్పులేదని నా అభిప్రాయము. ఈరోజంతా నేనైతే ఫుల్గా బాగా ఎంజాయ్ చేశానండి. మీరు కూడా నా వీడియో చూసి ఎంజాయ్ చేస్తుంటారని నా అభిప్రాయం అండి. మీకు కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. ఇదే అండి, చివరిగా మేము మాల్లో నుంచి బయటకు వచ్చేసి వెహికల్ కోసం అయితే వెయిట్ చేయడం జరిగింది. వెహికల్ ఎక్కేసిన తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత కాస్మెటిక్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి రీచెక్ చేసుకున్నాను. అది మీకు చూపిస్తున్నాను చూడండి. కాజల్ పెన్సిల్స్, నెయిల్స్, మాస్క్, ఫౌండేషన్ క్రీమ్స్, మస్కారా, సన్ స్క్రీన్ లోషన్స్ ఇవన్నీ తీసుకోబడింది. థ్యాంక్ యూ అనండి.